రాత్రిపూట పరాయి పురుషుడితో ఒక మహిళ మాట్లాడితే అనుమానించాల్సిందేనా? ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టాల్సిందేనా? పురుషుడు ఏ రాత్రి ఏ మహిళతో మాట్లాడినా అనుమానించని సమాజం మహిళ పరాయి పురుషుడితో మాట్లాడితే అనుమానించే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, గోప్యతకు సంబంధించిన కీలకమైన తీర్పు ఇది. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి? కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? దీని ప్రాధాన్యత ఏంటి? ఢిల్లీలో ఒక వివాహ సంబంధిత కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఓ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. భార్య కాల్ డీటెయిల్స్ రికార్డులను భద్రపరచాలని భర్త కోరారు. తన భార్య రాత్రిపూట కొందరు వ్యక్తులతో మాట్లాడటం తన వాదనకు కీలకమని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనను అదనపు సెషన్స్ జడ్జి సునాలి గుప్తా తీవ్రంగా తిరస్కరించారు. ఒక మహిళ రాత్రి సమయంలో ఎవరితోనైనా మాట్లాడినంత మాత్రాన ఆమె వ్యక్తిత్వాన్ని అనుమానించటం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక మహిళ రాత్రిపూట పరాయి పురుషుడితో ఫోన్లో మాట్లాడిందన్న కారణంతో ఆమె శీలాన్ని ప్రశ్నించలేమని తేల్చి చెప్పింది. ఈ తీర్పు సమాజంలో మహిళల పట్ల ఉన్న పాత మోస ధోరణులను మార్చే దిశగా ఒక ముందడుగు అని చెప్పొచ్చు. భారత సమాజం ఇప్పుడు ప్రాచీన సమాజం కాదు. ఒక మహిళ పురుషుడితో మాట్లాడటం అనేది నిషేధంగా పరిగణించబడదు అని జడ్జి గుప్తా వ్యాఖ్యానించారు. ఫోన్లో మాట్లాడటం మాత్రమే ఒక మహిళ నైతికతను, శీలాన్ని నిర్ణయించే ప్రమాణం కాదని కోర్టు తేల్చి చెప్పింది. వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు. కాల్ రికార్డులను భద్రపరచాలని కోరాలి అంటే అందుకు బలమైన, నిర్దిష్టమైన కారణాలుండాలి. లేకపోతే అది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత సమాజంలో మహిళలు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. తమ పురుష సహోద్యోగులతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఇది చాలా సాధారణ విషయం. అలాంటి సంభాషణల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని తప్పుపట్టడం సరికాదు. ఊహాగానాలు, సామాజిక అపోహలు లేదా వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా మహిళలను నిందించడం చట్టబద్ధంగా సరైంది కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, గోప్యత హక్కులను మరింత బలోపేతం చేస్తుంది. ఆధారాలు లేకుండా మహిళలపై చేసే ఆరోపణలకు న్యాయస్థానాలు ప్రాధాన్యం ఇవ్వవని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. న్యాయస్థానాలు కేవలం వాస్తవాలు, సాక్ష్యాలు, చట్టం ఆధారంగానే తీర్పులు ఇస్తాయని ఈ కేసు ద్వారా స్పష్టమైంది. ఇదే విషయానికి సంబంధించి మనతో ఉన్నారు మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చాక దీన్ని ఎలా చూడాలంటారు? సారీ, ఒకసారి రిపీట్ చేయండి, ఏమన్నారు మీరు? అంటే మహిళలు ఎప్పుడైనా ఏ టైంలో అయినా పురుషులతో మాట్లాడొచ్చు, అంటే ఫోన్లో మాట్లాడినంత మాత్రాన, పరాయి పురుషుడితో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన తన శీలాన్ని శంకించడం, ఇలాంటివి చేయటం కుదరదు అని కోర్టు కరాఖండిగా తేల్చి చెప్పింది. ఓకే, సో బేసికలీ వ్యక్తులకు ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంటది. అది రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 21 ఇచ్చినటువంటి హక్కు. అయితే ఇక్కడ భార్యాభర్తలు వాళ్ళ ప్రైవసీ రూమ్ లో ఉన్నప్పుడు మహిళలు ఇతరులతో ఆ టైంలో, అంటే అర్ధరాత్రి అపరాత్రిలో మాట్లాడినప్పుడు డెఫినెట్ గా అలాంటి విషయాల పట్ల అనుమానాలు వ్యక్తం అవుతాయి. సో కాబట్టి అట్లాంటి, అంటే మన సంస్కృతి ఒక పద్ధతులతో ఉన్నటువంటి సంస్కృతి.
సో అర్ధరాత్రి అపరాత్రి ఇతరులతో మాట్లాడడం కానీ తిరగడం కానీ అలాంటివి చేసినప్పుడు డెఫినెట్ గా మన కుటుంబ సభ్యుల నుంచి అలాంటివి అనుమానాలు రేకెత్తాయి, ఇంట్లో కలహాలు అనేది మొదలవుతాయి. బట్ ఇక్కడ మాట్లాడినంత మాత్రాన అంటే ఎనీథింగ్ అంటే అది తన యొక్క వ్యక్తిగత దానిని బట్టి మనం దానిని చెప్తాం. కానీ ఇక్కడ జరిగేటువంటి నేపథ్యంలో చాలా విషయాల పట్ల మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నది వాస్తవమే. నార్మల్ గా ఒక వ్యక్తితో మాట్లాడితే కూడా ఇవాళ రేపు దానిని ఒక అక్రమ సంబంధం కింద కట్టే విధంగా సొసైటీ తయారైందనే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. మహిళ అంటే ఇవాళ తనకి సమానత్వం కోరుతుంది, మహిళ అంటే అన్ని రంగాల్లో నేను ఉన్నాను కోరుకుంటుంది. అలా అని చెప్పేసి కొన్ని మన సాంప్రదాయాలను మించి కుటుంబ కలహాలను లేపే విధంగా అనుమానం రేకెత్తే విధంగా మహిళలు కూడా ఆ రకమైనటువంటి బిహేవ్ చేయకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బట్ అల్టిమేట్ గా కోర్టుకు కావాల్సింది ఏంటి అని అంటే తనకు అక్రమ సంబంధం ఉందంటే వాళ్ళిద్దరూ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ చూసినట్లయితే వాళ్ళ ఇద్దరికి నచ్చి ఉంటే అది తప్పు లేదు అనేది కూడా జడ్జిమెంట్ లో మనకు వచ్చింది ఇంతకు ముందు. సో వివాహిత అయినప్పటికీ కూడా తను అవతల వ్యక్తి ఇద్దరికి నచ్చినప్పుడు వాళ్ళని మనము చెప్పలేము దానిని ఇది అక్రమ సంబంధం అని కూడా మనం చూసాం. కాబట్టి కోర్టులు ఇచ్చేటువంటి వాటి కూడా కొన్నిసార్లు మనం ఎటెళ్తున్నాం అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా భారత సంస్కృతి గొప్పది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. మనకున్నటువంటి హక్కు స్వేచ్ఛ అనే ఆ పేరుతోటి మన కుటుంబాలను మనమే రోడ్డు మీద ఈడ్చుకునే విధంగా ఉండకూడదని తెలియజేస్తున్నాను. కోర్టుకు సాక్ష్యాలే కావాలి కాబట్టి జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ఉన్నదా, ఉంటే అది ఎంతవరకు ఉన్నది, ఎలా ఉన్నది, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉందని బట్టి చూసే కోర్టులు జనరల్ గా వాటిని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిలో కొన్నిసార్లు మనము ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి జడ్జిమెంట్స్ వస్తాయి. సో నిజంగానే ఇలా ఉంటుందా అనడానికి. అందుకనే వెనకట పెద్దలంతా కూడా పిల్లలకి తొందరలో పెళ్లి చేసేవాళ్ళు, మెచ్యూరిటీ రాకముందుకే పెళ్లి చేసేవాళ్ళు, 11-12 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. సో ఇవాళ 35 ఇయర్స్ వచ్చినా కూడా పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టం చూపట్లేదు, విముఖంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫినాన్షియల్ గా వాళ్ళకి ఒక స్టేటస్ వస్తుంది, మేము పని చేయగలుగుతున్నాము, ఇదంతా అంటే ఇంకోటి ఈ మన వాటిని ఏమంటారు జాయింట్ ఫ్యామిలీస్ అనేది లేకుండా పోయింది. ఇండివిజువల్ గా పెళ్లి కాగానే భార్య భర్త వాళ్ళు మాత్రమే ఉండడము, సో అత్త మామల్ని వదిలివేయడము, తల్లిదండ్రులను వదిలేయడము, ఆడబిడ్డలను వదిలేయడము, ఇట్లాంటివన్నీ కూడా అంటే వాళ్ళ వర్క్ ప్రెజర్స్ అయి ఉండొచ్చు, వివిధ కారణాలు అయి ఉండొచ్చు. అల్టిమేట్ గా ఇద్దరే స్వేచ్ఛగా ఉండాలని కోరుకోవడం కూడా దీంట్లో కొన్ని ఇలాంటి వాటికి అనుమానాలకి తావునిచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకనే సమాజంలో తల్లిదండ్రులు ఒకటి నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఎవరైనా కూడా సమాజం ఎలా ఉంటది, సమాజం ఆలోచన ఎలా ఉంటది, సమాజం పట్ల మనం ఎలా ఉండాలి, కుటుంబం పట్ల ఎలా ఉండాలి, ఇలాంటి విలువలు నేర్పించాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నవాడేస్ లో అవి వచ్చినాయని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా పెళ్లిళ్ళు చేసుకున్నాక పెళ్లిళ్ళైన 4 రోజులకే విడాకులకు వెళ్తున్నారు. పెళ్లిళ్ళైనా అసలు ఉండడానికి కూడా ఇష్టపడే పరిస్థితి కనిపిస్తలేదు. మరి ఈ సంస్కృతి ఎటువైపు వెళ్తుందో అది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా భారత సంస్కృతి గొప్పది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. గారు మరి మీరన్నట్టు 35-40 వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, అమ్మాయిలు ఇష్టపడట్లేదు, ఈవెన్ అబ్బాయిలు కూడా ఇష్టపడట్లేదు అన్నారు. అంటే ఇది ఎందుకు అంటారు? అంటే పెళ్లి చేసుకున్నా కూడా రైట్ మీరన్నట్టు ఒకవేళ నిజంగా మీరన్నారు ఒకప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేసేవారు, అంటే తల్లిదండ్రులు కనుసన్నల్లో ఉన్నప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసేవారు, అప్పుడు బాగుండేది అని అన్నారు. సో ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్నా సంబంధాలు అలాగే ఉన్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్ చేసినా కూడా సంబంధాలు అలాగే ఉన్నాయి, ఒకరికొకరికి పడట్లేదు. ఇది ఎందుకంటారు? అంటే ఇప్పుడు నేను అప్పుడు అలా చేసినప్పుడు బాగుందని చెప్పలే, అలా చేసే వాళ్ళని చెప్పాను. అలా చేయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. ఇల్లు, అత్త మామ, కుటుంబము, ఆ యొక్క జాయింట్ ఫ్యామిలీ వాళ్ళ పద్ధతులు అంతవరకే అక్కడే తను ఉండిపోయింది. అంటే బావిలో కప్పలాగా అక్కడికే ఉండిపోయింది. కాబట్టి తనకి ఇల్లు సంసారం తప్ప వేరే ఆలోచన లేదు. ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఎడ్యుకేషన్ తో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, సొసైటీ గురించి తెలుస్తుంది, ప్రపంచం అంటే ఏందో అన్నది అర్థమైపోయింది. సో దాంట్లో భాగంగా ఏంటంటే విచ్చలవిడిగా తన యొక్క స్వేచ్ఛని తను ఉపయోగిస్తుంది ఇక్కడ. సో
సో కాబట్టి అక్కడ జరిగేటువంటి నేపథ్యంలో పెళ్లి అన్నది నాట్ నీడ్, పెళ్లి అన్నది నాట్ నెసెసిటీ అనే దానికి వచ్చేసారు. కాబట్టి దీనివల్ల ఏమైపోతుంది అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు అన్నది ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోతుంది. సో ఇలాంటి వాటికి అందుకే అంటున్నా నేను, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ తోటి మంచి చెడు చెప్పడానికి ఇంట్లో పెద్దలు ఉన్నారు. ఇవాళ అది లేకపోవడం వల్ల పిల్లలకి రకమవుతుంది. స్కూల్ తో ఎడ్యుకేషన్ పేరు పైన హాస్టల్స్ కి వెళ్తున్నారు. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసము దేశ విదేశాల్లో తిరుగుతున్నారు, వివిధ కంపెనీలో చేస్తున్నారు. ఎంఎన్సీ కంపెనీస్ లాంటి, ఐటీ కంపెనీస్ లాంటి వాళ్ళ వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి ఎక్కువగా ఫ్రీడమ్ పెరిగింది. సో కాబట్టి ఇలా జరుగుతున్నప్పుడు అంటే ఉద్యోగం చేయాలి, అలాగే అట్ ద సేమ్ టైం మహిళ తన యొక్క పాత్ర ఏంటి అనేది కూడా తను ఆలోచించుకోవాలి. ఈక్వాలిటీతో పాటుగా తన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తన పైన ఉందన్నది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనమేమో వెస్ట్రన్ కల్చర్ కాదు కదా మనది. సో భారత సంస్కృతికి ఎందుకంత గొప్పతనం ఉంది అని అంటే అప్పుడు మన పెద్దల నుంచి వచ్చినటువంటి ఆ దాని నుంచి కొంత మోడరేట్ అవ్వచ్చు. మోడరేట్ అయినంత మాత్రాన మొత్తం విచ్చలవిడితనంతో కాదు కదా అది. సో కాబట్టి ఇలాంటి వాటికి జరగడం మెయిన్ ఈగోస్, పేషెన్స్ లేకపోవడము, సంపాదిస్తున్నా అన్నటువంటి ఒక ఆలోచన రావడము, నేను ఇండిపెండెంట్ గా బతకగలను అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడము, ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా ఇలాంటి విషయాలనే జరుగుతున్నాయి. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి హత్యలు గమనిస్తే అన్ని కూడా చాలా వరకు ఇల్లీగల్ రిలేషన్స్. పెళ్లిలైన వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి, పెళ్లి కాని వాళ్ళు కూడా ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఇట్లా మల్టిపుల్ రిలేషన్స్ తోన ఇవాళ కుటుంబాలలో ఇవన్నీ జరుగుతున్నాయి. విడాకులతో పాటు హత్యలు, ఈగోస్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల కుటుంబ సభ్యులే వాళ్ళని అవేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం నుంచి స్పృహ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు చేసేవి చేస్తాయి, ఎన్జిఓస్ చేసేవి చేస్తాయి, బట్ అల్టిమేట్ గా మనం ఏంటి అన్నది కాన్షియస్ ఎవరికి ఉండాలి, నీకే ఉండాలి. నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి, పక్క వాళ్ళు ఎవరు బాగు చేయరు కదా. కాబట్టి ఆ లైన్ లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్ కోర్టులో కూడా కొన్ని విషయాల పట్ల వాళ్ళ మధ్య ఉన్నటువంటి, అందుకే అన్నప్పుడు వాళ్ళిద్దరికి నచ్చితే వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేసిన కోర్టు జడ్జిమెంట్ ఇస్తే, భర్త ఉండంగా ఆమె వేరే వాళ్ళతోన, భార్య ఉండంగా అతను వేరే వాళ్ళతోన ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేసినాక మరి పెళ్లికి అర్థం ఏముంది? పెళ్లికి అర్థం ఏంటి చెప్పండి? కాబట్టి అది కరెక్ట్ కాదు. అంటే ఇచ్చేటప్పుడు కూడా కొన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ ఉంది కదా అని ఏదైనా చేసినట్లయితే ఇలాంటి నష్టాలు జరుగుతాయి. ఇవాళ ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్ గా వాళ్ళ పిల్లలు ఇవాళ బలి పశువులు అవుతున్నారు, పిల్లలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. సో నిన్న ఒక ఇష్యూ అక్కడ చూసాం మనము, హైదరాబాద్ లోనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. తను ప్రెగ్నెన్సీ అయ్యి 9 months వరకు ఉండి ఆ పాపని కంటే ఆ పాపని వాళ్ళ కిటికీలో తీసుకొస్తే కింద పడి చనిపోయిందట. మరి అలాంటప్పుడు అసలు చిన్న కాలేజ్ కి వెళ్ళే అమ్మాయి తను 9 నెలల వరకు ప్రెగ్నెంట్, మొన్నటి దాకా సమ్మర్ హాలిడేస్, పాప ఇంట్లోనే ఉండుంటారు పేరెంట్స్ తోటి. మరి తల్లిదండ్రులు అది గమనించలేకుండా ఉంటారా? ఎంత పనులకు పోయినా ఏం పోయినా ఆ మాత్రం పుట్ట దాగేది కాదు కదా గర్భిణి అనేది. కాబట్టి ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి, మధ్యకాలంలో పెళ్లిల పేరుతోటి ప్రీ వెడ్డింగ్ షోస్ అని చేస్తున్నారు. ఏంటండి అది? ప్రీ వెడ్డింగ్ షో ఏంది అది? పెళ్లికి ముందే ఏంది అది జరిగేది? చేసేది ఏంది అసలు? అలా ఫ్రీడమ్ ఉండొచ్చు, కానీ అది ఏంటి అసలు? దానికి ఎటుపోతున్నాం మనము? కాబట్టి వీటన్నింటిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. స్వేచ్ఛ పేరుతోటి పాశ్చాత్య సంస్కృతిని పూర్తిగా భారతదేశంలో దాన్ని అమలు చేసే విధంగా విచ్చలవిడితనంతో ఇలా చేయడం అనేది యువత చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులు ఇప్పుడు జపాన్ లాంటి దగ్గరలో పిల్లలంగానే పిల్లలు లేరు వాళ్ళ దగ్గర, ముసలోళ్ళ సంఖ్య పెరిగింది. చైనాలో కూడా పిల్లల సంఖ్య పెరిగింది, ఎందుకంటే పెళ్లిళ్ళు చేసుకోవాలని ఇష్టపడతాయి. ఇండియా కూడా ఆ పరిస్థితికి వచ్చేస్తే ఏంటి ఆలోచించండి. ఒకవైపున 2 కాదు 3 కనండి అని చెప్తున్నారు. ఇలా ఏంటి ఇది పరిస్థితి? కాబట్టి వీటి పట్ల అన్నింటి గురించి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా మార్పు సమాజంతోనే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ ఇందిరా గారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాత్రిపూట పరాయి పురుషుడితో మాట్లాడినంత మాత్రాన ఒక మహిళను చెడ్డదిగా ముద్ర వేయటం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని ఈ తీర్పు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇది సమాజంలో లింగ సమానత్వం దిశగా ఒక కీలకమైన అడుగు. మహిళల పట్ల గౌరవం, సమానత్వాన్ని అందరూ పాటించాలి. అనుమానాలు కాదు, సాక్ష్యాలే న్యాయస్థానంలో ప్రామాణికం. అనుమానంతో మహిళలను వేధించడం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు.